అతిపెద్ద శివలింగం కొలువైన గుడి, దేశంలోనే అతిపెద్ద దేవాలయం. అంతేకాదు ఆశ్చర్యపోయే చాలా విశేషాలున్న దేవాలయం అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. 1000 సంవత్సరాల నాటి గుడి అది. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎక్కడా సిమెంట్ లేదు, ఉక్కన్న మాటకు తావు లేకుండా, ఉక్కనే పదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపుతున్న ఆ గుడి గురించి కొన్ని మిస్టరీ వింతలు. 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. అంతేకాదు 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. భారతదేశంలో అతిపెద్ద శివలింగం ఉన్న క్షేత్రం. దక్షిణ కాశీగా పేరొందింది. ఇక శివలింగం ఎత్తు ఎంతుంటుందో తెలుసా? దాదాపు 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. శివలింగం మాత్రమే కాదు, నంది విగ్రహం కూడా భారీ స్థాయిలో ఉంటుంది. విగ్రహం బరువే దాదాపు 20 టన్నులు కలిగి ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఇది ఏకశిల విగ్రహం. 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు కానీ సిమెంట్ కానీ వాడలేదు. పూర్తిగా గ్రైనైట్ రాయితో కట్టారు ఈ గుడిని. 13 అంతస్తుల గ్రైనైట్ రాయితోనే కట్టారు అంటే ఆనాటి టెక్నాలజీ ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. ఇక 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ గుడికే హైలైట్ అని చెప్పాలి. 13 అంతస్తుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబడటం అనేది ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడ్డా గోపురం నీడ మాత్రం చూడలేం. 80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడికి ఎలా తీసుకెళ్లారనేది అప్పటి రాజుల నైపుణ్యతకు ప్రతీక. ఈ ఆలయ ప్రాంగణం దాదాపు ఫర్లాంగు దూరం ఉంటుంది. అంటే చాలా విశాలంగా ఉంటుంది. ఎక్కడ మనం మాట్లాడుకునే శబ్దాలు ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ గుడిని కట్టారు. ఇక ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి. ఇవి కొన్ని తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారితీస్తే మరికొన్ని మాత్రం మరణానికి దారితీసే గోతులున్నాయట. అందుకే అన్ని దారులని మూసేశారు. అయితే ఇప్పటికీ టెక్నాలజీకి అంతుపట్టని విషయం ఏంటంటే ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాల్లో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం. అలా ఎందుకు పెట్టారు అనేది ఇప్పటికి కూడా మిస్టరీయే. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. 1000 సంవత్సరాల గుడులు దాదాపు పాడుపడ్డ స్థితిలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్టు ఇప్పటికీ కనిపిస్తుంది. నిజంగా ఈ విశేషాలు తెలుసుకున్నాక ఆశ్చర్యం అనిపిస్తుంది కదా.